కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ ఉద్యమంలో కలిసి వచ్చినటువంటి వాళ్ళం. అన్నిటినీ అంటే ఎవరు కూడా వాళ్ళ సొంత ప్రయోజనాలు అనేది నాకు ఇది కావాలనే ఆశించి కాకుండా అందరూ ఖచ్చితంగా తెలంగాణ రావాలి, తెలంగాణ లక్ష్యమే సాధనే ఏకైక లక్ష్యంగా అందరం పనిచేసినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. అందులో పత్రికా మిత్రులది కూడా చాలా కీలక రోల్ ఉన్నది. అట్లా తను కూడా 2006లో అనుకుంటా బహుశా తను అప్పటి వరకు అమెరికాలో ఉండి అక్కడ చదువుకొని ఉద్యోగమో ఏదో చేసుకుంటూ తర్వాత వచ్చి ఉద్యమంలో మేమందరం ఎట్లా పనిచేసినామో తను కూడా అట్లనే పనిచేసింది. ఆ పనిచేసినటువంటి క్రమంలో సునీత గారు చెప్పినట్టుగా ఆమెకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఒక ఎంపీగా, ఎమ్మెల్సీగా, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఇవాళ కేసీఆర్ బిడ్డగా మేము చాలా గొప్పగా గౌరవించేవాళ్ళం, కలిసేవాళ్ళం. అనేక సందర్భాలలో తనతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళం. కానీ మరి ఇప్పుడు తను లేవనెత్తుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, పార్టీకి నష్టం చేసేటువంటి మాటలు ఏదైతే మాట్లాడుతుందో అది నాకు కొద్దిగా బాధేస్తుంది. ఎందుకు అనంటే అప్పుడు ఈనాడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మరి ఆ రోజు మీరు ఏం చేసిరు, ఎంతమందికి మీరు పదవులు ఇప్పించగలిగిరు, మహిళల గురించి మాట్లాడగలిగిరు, బీసీల సమస్యను లేవనెత్తగలిగిరు, ఎంతమంది బీసీలకు ఇప్పియగలిగిరు, ఇవన్నీ కూడా ఒకసారి మీరు తిరిగి నెమరు వేసుకోవాలి. కానీ అప్పుడు ఏదో నేను ఇంటర్నల్గా మాట్లాడినా నన్ను కానీ ఎప్పుడు కూడా మీరు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అవి చెప్పుకోవడానికి కూడా మరి ఎట్లా మీకు మనసు వస్తుందో కానీ నాకైతే అర్థం కాదు. కానీ ఎప్పుడు కూడా మీరు ఆ ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు ఏదైతే మీ పైన వచ్చినటువంటి ఆరోపణలు, మీరు జైలుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఎంత నష్టం జరిగింది. అది ఇవాళ ప్రజలకి మేము జవాబు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, కానీ కవితను మిమ్మల్ని వెనకేసుకొచ్చి అది కాదు అని చెప్పేసి మిమ్మల్ని జైల్లో ఉన్నటువంటి టైంలో మిమ్మల్ని బయటకు తీసుకురావడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో సునీత గారు ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే విధంగా, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి నష్టం చేసే విధంగా, కేసీఆర్ గారికి వ్యక్తిగతంగా నష్టం చేసే విధంగా ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి పెద్ద నాయకులతోటి మాట్లాడి ఇవాళ అనేక ప్రయత్నాలు దాని నుంచి బయటపడడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు నిజం కాదా, మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ మీరు ఆ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడు బీజేపీ పెద్దలతోటి మాట్లాడి మీరు ఏం చేసిరు, వాళ్ళ మెప్పు పొందడం కోసం అయోధ్యలో శ్రీరాములు మందిరం ఏదైతే నిర్మాణం చేసిరో అది చాలా సంతోషించదగినటువంటి విషయం అని చెప్పేసి వాళ్ళ మెప్పు పొందడానికి కోసం మాట్లాడిన మాటలు నిజం కాదా? అంతేందుకు అయోధ్యకు సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉందో అప్పుడు అర్ధరాత్రి మీరు పోస్టు పెట్టి మళ్ళీ ప్రొద్దున తెల్లవారేసరికి డిలీట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అవి తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిమ్స్ మర్చిపోతారా? మర్చిపోరు కదా. అట్లా మీరు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసిరు, పార్టీకి నష్టం చేసే చాలా ప్రయత్నాలు చేసిరు. వాటన్నిటిని చూసిన తర్వాతనే మిమ్మల్ని తప్పనిసరి పరిస్థితుల్లోనే సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అప్పటి వరకు ఇవన్నీ చేస్తున్నా కూడా పార్టీ మిమ్మల్ని ఏమీ అనలేదు, మార్చుకుంటారేమో, అరే ఉద్యమంలో మాతో కలిసి పనిచేసిరు కదా అని చెప్పేసి. ఇవాళ నేను జాగృతి అని మీరు గొప్పగా చెప్తున్నారు. ఇవాళ జాగృతి అనేది ఎక్కడి నుండి వచ్చిందండి?
మీరు అమెరికా నుంచి పుట్టుకొని రాగానే మీ ఎంట అందరు ప్రజలు వచ్చిరా? మీరు తెలంగాణ జాగృతి పెట్టుకొని ఊర్లలోకి పోతే టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మీ వెంట ఉండి మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి మేము సహకరిస్తేనే కదా మీ కార్యక్రమాలు సక్సెస్ అయింది. అది బీఆర్ఎస్ పార్టీ కదా చేసింది. అది మీరు ఎందుకు మర్చిపోయారు? ఇవన్నీ వల్ల బీఆర్ఎస్ పార్టీ నాకు సహకరించలేదనో, నేను చేస్తున్నటువంటి పనికి గుర్తింపు ఇవ్వలేదనో, నాకు సపోర్టింగ్ లేదనో, నేను మదనపడ్డాని అనే పద్ధతిలో మీరు బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారే. మరి మీకంటే ఎక్కువ తెలంగాణ రావాలి. తెలంగాణ వస్తే తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు వాటి వల్ల తెలంగాణ యువతకు లాభం జరుగుతుంది, తెలంగాణ సమాజానికి లాభం జరుగుతుందని అన్నీ వదులుకొని ఆస్తులు అమ్ముకొని వాళ్ళు ఏది ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది గొప్ప నాయకులు ఉన్నారు. మీరు నేను చేసిన దానికంటే ప్రజల పాత్ర చాలా ముఖ్యంగా ఉన్నది. మరి వాళ్ళు ఏం ఆశించారు? మీరు తెలంగాణ ఉద్యమంలో మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మీరు ఎంపీగా 5 ఏళ్ళు చేసి దాని అనంతరం మళ్ళీ ఎమ్మెల్సీ తీసుకొని మళ్ళీ దాని కంటిన్యూషన్ కూడా మళ్ళీ ఎమ్మెల్సీ తీసుకొని అన్ని రకాల అనుభవించినటువంటి మీరే ఇట్లా మాట్లాడుతున్నారు. మరి మామూలుల పరిస్థితి ఇంకా అన్నీ నష్టపోయి వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతుర్రా? మాకు తెలంగాణ వచ్చింది, మేము కొట్లాడినాం, మా తెలంగాణ వచ్చింది, అదే చాలు అనేటువంటి పద్ధతిలో సంతృప్తితోటి ఉన్నారు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇవాళ ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ తెచ్చిండ్రు, మంచిగా 9.5 ఏళ్ళు మంచి పరిపాలన జరిగింది అనేటువంటి సంతోషంలో ఉన్నారు. ఇవాళ ఆ ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది ఉద్యమకారులకు, అదేవిధంగా ఉద్యమంలో బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరుల కుటుంబాలకు కూడా చాలామందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. చాలామంది ఉద్యమకారులకు కూడా అనేక అవకాశాలు రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు మర్చిపోయి తెలంగాణకు జరిగినటువంటి మంచిని మీరు మర్చిపోయి ఏదో 1-2 పట్టుకొని ఇవాళ తెలంగాణ తెలంగాణలో ఇన్ని చేసినటువంటి ఈ మంచి పనుల్ని పక్కన పడేసి అనవసరమైన మీ వ్యక్తిగత విషయాలు, మీ వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీకెక్కడో అన్యాయం జరిగినట్టు, మీరేదో నష్టపోయినట్టుగా మీకెవరు నిజంగానే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి, అట్టడుగు వర్గాలకి పనిచేయాలని అనుకున్నప్పుడు ఇవాళ సునీత గారు చెప్పారు, శాసన మండలిలో మీరు ఏ విషయాలు లేవనెత్తాలి? మీ పర్సనల్ విషయాలు, మీరు ఎట్లా ఉద్యమంలోకి వచ్చిర్రు, మీరు ఏమేమి చేసిర్రు, మీరు ఏం బాధలు పడ్డారు, మీరు చెప్పడానికి తెలంగాణ ప్రజలకు కావాల్సింది మీ వ్యక్తిగత విషయాలా? మీ ప్రజా సమస్యలు కదా లేవనెత్తాలి. మరి మీరు ప్రజా సమస్యలు లేవనెత్తకుండా మీ వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడానికి ఆ రకమైనటువంటి మాటలు మీరు చెప్పడానికి అక్కడ మాట్లాడినటువంటి ఆ వేదిక ద్వారా ఎవరికి లాభం జరుగుతుంది? తెలంగాణ సమాజానికి లాభం జరుగుతుందా? అంటే రోజు కేసీఆర్ని తిట్టేటోళ్ళకు లాభం జరుగుతుందా? ఇవాళ చాలామంది ప్రొద్దున లేస్తే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు మీకున్న తేడా ఏందండి? ఇవాళ ప్రతిపక్ష పార్టీగా, ఒక బలమైనటువంటి పార్టీగా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని లేవనెత్తి ప్రజల గొంతుకై ఇవాళ అనేక సమస్యలపైన ఉద్యమం చేస్తూ ఉంటే ఇవాళ బీఆర్ఎస్నే ఒక శత్రువుగా చూసి బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకుల్ని టార్గెట్ చేస్తూ మీరు అనునిత్యం మాట్లాడడం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు మర్చిపోతారా? ప్రతి మాటను కూడా గుర్తుపెట్టుకుంటారు కదా. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పత్రికలు వార్త రాస్తే అది తప్పుడు వార్త అని చెప్తూ కేసులు పెడతానన్నారు. మరి ఆ కేసులు ఎందుకు పెట్టలేదు? అప్పుడు మీరు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి టైంలో బయటకు వచ్చినాక ప్రధాన పత్రికలు రాసినాయి, హెడ్డింగ్ పెట్టి రాసినాయి, వాళ్ళపైన కేసులు పెడతానన్నారు. మరి ఎందుకు పెట్టలేరు? వాళ్ళపైన కేసులు ఎందుకు పెట్టలేదు?
అంటే దీన్ని బట్టి మీ ఆలోచన ఏంది, మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇవాళ తను కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో, అంటే పలాని కుటుంబానికి నష్టమైందనో, పలాని ఈ వర్గ ప్రయోజనాలు జరగలేదు నాకు బాధ అనిపించిందనో, లేకుంటే ఇంకేదన్నా విషయాలు ప్రజల సమాజానికి నష్టం జరిగే విషయంలో నాకు బాగా బాధ అనిపించిందనో వాటి మీద కన్నీళ్ళు పెట్టుకొని బాధపడితే మాకు కూడా సంతోషం వేసేదేమో. కానీ మొత్తము అక్కడ చెప్పిందంతా కూడా తన వ్యక్తిగత విషయాలే. ఏదో తను బాగా పనిచేసింది తెలంగాణ కోసం, తన పాత్రనే చాలా ప్రముఖంగా ఉన్నది, కానీ నన్ను ఎవరు పట్టించుకోలేదనో, ఎప్పటికప్పుడు నన్ను అణిచివేసే ప్రయత్నం చేసిరనో. మేము అందరం కూడా ఉన్నాం కదా, కలిసి పనిచేసిన వాళ్ళమే కదా. మాకు రాని అవకాశాలు మీకు వచ్చినాయి కదా, ఎందుకు మీరు అంత ఆవేదనతో పార్టీని నష్టం చేసే కేసీఆర్ గారిని మదనపడే విధంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది తెలంగాణ ప్రజలు మర్చిపోరు ఖచ్చితంగా. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నా కవిత గారు, మీ లిక్కర్ నిజంగా ఒక మంచి మనిషి కూడా కేజ్రీవాల్ గారు ఆయన కొద్దిగా సామాజిక కోణంలో ఉన్నాడు, ఒక అవినీతి రహితమైనటువంటి పాలనను తెలంగాణ దేశ ప్రజలకు అందిస్తారు, మంచి పనులు చేస్తారని ఒక నమ్మకం ఉండే. ఆ మంచి మనిషిని కూడా చెడగొట్టినటువంటి ఖాతాలో మీరే ఉన్నారు కదా. ఆ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని వాళ్ళను మిస్గైడ్ చేసి అవన్నిటికీ ఆయనను ఇవాళ ఒక మంచి నాయకుడిని కన్మరుగు చేసేనటువంటి చరిత్ర మీది కదా.